ఆచి చికెన్ మసాలా. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఫలితంగా ఏపీలో వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. సోమవారం కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ దాని పరిసర ప్రాంతమైన శ్రీలంకలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈ వ్యవస్థ ప్రస్తుతానికి శ్రీలంక తీరానికి కొంచెం ఆవల, ఉత్తర శ్రీలంక తీరానికి కొంచెం ఆవల నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి ప్రస్ఫుటమైన అల్పపీడనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో సంవహన వర్షపాత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు చిదురుముదురుగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు 1-2 చోట్ల రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు మొదటి రోజు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు, మూడవ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, నాలుగవ రోజు, ఐదవ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ దాని పరిసర ప్రాంతమైన శ్రీలంకలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి